హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎవరైతే ప్రీవియస్ వీడియో పర్ఫెక్ట్గా విని ఇంట్రాడే ట్రేడింగ్లో నేను చెప్పాను కదా, ఒకవేళ ఈ రేంజ్కి టచ్ అయితే కనుక హైలో చూసుకోమన్నా, బట్ గ్యాప్ డౌన్ అయితే కనుక ఫస్ట్ 15 మినిట్ హైలో చూసుకోమన్నా. సో ఫస్ట్ 15 మినిట్ హై ఏదైతే ఉందో 23,382, అది బ్రేక్ కాలేదు. బట్ లో ఏదైతే ఉందో 23,180, ఇదైతే బ్రేక్ అయ్యి ఇక్కడ క్లోజ్ ఇచ్చింది. ఈ క్యాండిల్ క్లోజ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు 155కి సెల్ సిగ్నల్ అనేది ట్రిగ్గర్ అయ్యింది. ఇప్పుడు హైలో రేంజ్ ఎంత ఉంది? 15 మినిట్స్. నేను జనరల్గా చెప్పినట్టు 200 పాయింట్స్ ఉంది. సో సెల్ సిగ్నల్ వచ్చిన తర్వాత మనం ఈచ్ టార్గెట్ 100 పాయింట్స్ అవుతుంది. స్టాప్ లాస్ 100, మినిమం 2 టార్గెట్స్ పెట్టుకుంటాం. సో 2 టార్గెట్స్ మనకు వచ్చినాయా లేదా? 23,072 ఫస్ట్ టార్గెట్, 22,970 అనేది 972 అనేది సెకండ్ టార్గెట్. ఫాస్ట్గా వచ్చినాయి అని కొంతమంది అంటున్నారు. ఒకటి ఏంది అని అంటే మార్కెట్లో గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి 2 గంటలు మిమ్మల్ని సతాయించడం బెటరా, లేకపోతే ఇట్లా టకా 15 మినిట్స్లో సెకండ్ టార్గెట్ రావడం ఇంపార్టెంటా? ఎప్పుడైనా మనం ఎంట్రీ తీసుకున్నాం, మనం మనీ కొంచెం ఫాస్ట్ రావాలని కోరుకుంటాం, ఎవరైనా జల్దీ టార్గెట్లు రావాలని. సో రానప్పుడు ఫీల్ అవుతాము, మనకు పేషెన్స్ కొలాప్స్ అవుతూ ఉంటుంది, రకరకాల ఏమంటారు సైకలాజీ గేమ్స్ ప్లే అవుతాయి. అటువంటప్పుడు వచ్చినప్పుడు అయితే తీసుకోవాలి కదా, రానప్పుడు ఇబ్బంది పడ్డప్పుడు వచ్చినప్పుడు కూడా తీసుకోవాలా. అదే మార్కెట్ న్యాచురాలిటీ. అట్లనే మనకు తీసుకునే కెపాసిటీ కూడా సైకాలజీ పరంగా స్కిల్స్ ఉండాలి. హౌఎవర్, సో నిఫ్టీలో టార్గెట్ మన టాపిక్ ఏంటంటే 200 to 400 పాయింట్స్ సంపాదించడం ఎట్లా అని. నెక్స్ట్ మూవ్లో ఈరోజు హైలో ఏదైతే ఉందో ఇది పొజిషనల్ ట్రేడ్ కిందకి వస్తుంది. సో ఈరోజు హై వచ్చేసి ఏంటి అంటే 23,378 ఉంది, అండ్ లో వచ్చేసి 22,930 ఉంది. ఓకే, సో ఓవరాల్గా ఇది ఒక 450 పాయింట్స్ రేంజ్ అట్లా ఉంది. సో బుల్స్ ఎక్కడ యాక్టివ్ అవుతారంటే 23,381 పైన యాక్టివ్ అయితే 23,155 అనేది మనకు స్టాప్ లాస్. టార్గెట్స్ వచ్చేసి 23,605, 23,830, 24,055, 24,280. ఒకవేళ బేర్స్ కనుక యాక్టివ్ అయితే కనుక 22,934, అంటే ఈ రోజులో ఏదైతే ఉందో అక్కడ వరకు మార్కెట్ వస్తే కనుక ఇక్కడ బేర్స్ కన్సాలిడేట్ అయితే 5 to 15 మినిట్స్ కన్సాలిడేట్ అయితే బేర్స్ యాక్టివ్ అవుతారు. స్టాప్ లాస్ వచ్చి 23,155 బేర్స్కి. టార్గెట్ వచ్చేసి ఏంటి అంటే 22,705, 22,480, 22,255 అండ్ 22,030. ఈ 4 టార్గెట్స్ పెట్టుకోండి. అంటే నిఫ్టీ ఓవరాల్గా 22,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంది పడితే కనుక. రైజ్ అయితే 24,280 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది ఎప్పటి వరకు వ్యాలిడ్ అని అంటే 25th వరకు వ్యాలిడ్. ఓకే, 26 రోజు హాలిడే ఉంది, 25th అంటే మనకు 4 సెషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 4 సెషన్స్ వరకు ఈ పొజిషన్ ట్రేడ్ అనేది వ్యాలిడ్. ఇన్ కేస్ ఇది మిస్ అయింది, మనకి ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీ ఏమైంది అని అంటే 164 చూపిస్తుంది. మరి మార్నింగ్ వరకు ఎట్లా ఓపెన్ అవుతుందో మనకు తెలియదు కదా. ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక ఏం చేస్తారు అని అంటే ఇంట్రాడే ట్రేడింగ్లో సేమ్ ఈరోజు ఎలా ఉందైతే ఫస్ట్ 15 మినిట్స్ హైలో చూసుకోండి. లో బ్రేక్ అయితే 50% స్టాప్ లాస్ పెట్టుకొని 50% 100% టార్గెట్ పెట్టుకోవాలా. అంటే ఒక నేను అన్నా కదా 100 పాయింట్స్ ఉంది, 200 పాయింట్స్ అయితే 200 పాయింట్స్ టార్గెట్, 100 పాయింట్స్ రిస్క్. లేదు ఒక 100 పాయింట్స్ ఉంటే 50 పాయింట్స్ రిస్క్, ఒక 100 పాయింట్స్ టార్గెట్ అనేది పెట్టుకోవాలా. అప్ సైడ్ బ్రేక్ అయినా కూడా సేమ్ అంతే. ఇక్కడ గ్యాప్ డౌన్ అవుతే ఇన్ కేస్ మన లెవెల్స్ టచ్ కాకపోతే కనుక, లేదు గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ ఇమీడియట్లీ మన ఈ సెల్లింగ్ పాయింట్కి వస్తుంది వితిన్ 15-20 మినిట్స్లో అంటే ఇక్కడ కన్సాలిడేట్ అయితే కనుక ఇంకా టార్గెట్స్ కొంచెం పెద్ద టార్గెట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈచ్ టార్గెట్ 22,705. ఇప్పుడు 22,934 కింద సెల్ ఇస్తున్న మనం ఇక్కడ బేర్స్ యాక్టివ్ అవుతున్నారంటే టార్గెట్ ఎంత ఉంది? 22,705. అంటే ఈచ్ టార్గెట్ ఇక్కడనే 225 పాయింట్స్ ఉంది. సెకండ్ టార్గెట్ 22,480 దాకా ఉంది. అందుకే నేను అదే చెప్పిన 200 to 400 పాయింట్స్ నెక్స్ట్ మూవ్లో వచ్చే ఛాన్స్ ఉంది. రావచ్చు రాకపోవచ్చు, బట్ మనం పట్టాలనుకుంటే మాత్రం ఇవి మనకు లెవెల్స్. మనం ఇది ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ ఉంటుందని మార్కెట్లో చెప్పలేము, అది అన్సర్టైనిటీ ఎక్కువ ఉంటుంది. ఆ అన్సర్టైనిటీని మనము సర్టైనిటీ కింద కన్వర్ట్ చేసుకొని మన స్కిల్స్ యూజ్ చేస్తే మనకు మార్కెట్లో ఏమైనా మనీ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది 100 పాయింట్స్ వచ్చినాయి 200 పాయింట్స్ అని. నేనేమంటున్నా అంటే నెల మొత్తం కష్టపడితే ఇటువంటి ట్రేడ్స్ చేసినప్పుడు స్టాప్ లాస్ హిట్ అవుతుంది, టార్గెట్ హిట్ అవుతుంది. ఇది మనం ఒక డిసిప్లిన్గా చేసినప్పుడు ఎండ్ ఆఫ్ ది మంత్ మనకు 200 to 300 పాయింట్స్ వచ్చినాయి అని అంటే ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది వస్తుంది మార్కెట్లో మనకు. ఎప్పుడు అని అంటే ఒక 4 to 5 ఇయర్స్లో. నాకు స్టార్టింగ్లో చెప్తే అర్థం కాలేదు, చాలా ఎక్స్పర్ట్స్ చెప్పినప్పుడు మనం ఏదైనా. సో ఇప్పుడు నేను చెప్తున్నా, నేను జర్నీ చేసిన మార్కెట్ నిఫ్టీ 6,000 దగ్గర నుండి ఇప్పుడు 26,000 దాకా వచ్చింది. 6,000 నుండి జర్నీ చేసిన కాబట్టి నాకు అర్థమైంది దాని లాజిక్, దాని మొత్తం పుట్టుపురతరాలు. అంటే అది ఎందుకు వెళ్తుంది పైకి, ఎందుకు వస్తుంది కిందికి, బిగ్ షాట్ ఎందుకు మూవ్ చేస్తున్నారు అట్లా అన్నట్టు. సో ఇప్పుడు ఈ 200-300 పాయింట్స్ వచ్చినాయంటే మనకు ఓవరాల్గా మంత్ మొత్తం ఎంత వస్తున్నాయో చూసుకుంటే సరిపోతుంది. నిన్న కూడా మనకు ఇంట్రాడే ట్రేడింగ్లో బై సైడ్ కూడా వచ్చిందని చెప్పాను కదా.
ఇది లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మీకు, అంతకుముందు వీడియోలో కూడా 15 మినిట్స్లో ఇక్కడ ఒక 100 పాయింట్స్ వరకు, ఇక్కడ 200 పాయింట్స్. ప్రతిసారి ప్రాఫిట్ వస్తుందని లేదు, సమ్ టైమ్స్ లాస్ కూడా రావచ్చు. సో యావరేజ్గా మనకు 200 to 300 పాయింట్స్ వస్తున్నాయి పర్ లాట్ 1 lakhకి అని అంటే దట్ విల్ బీ ఇనఫ్. ఇంకా మనకు మంచి క్యాష్ ఉంది అని అంటే ఫ్యూచర్లో చేసుకుంటే 2 lakhsకి పర్ లాట్ అట్లా వచ్చినా కూడా దట్ విల్ బీ వెరీ ఫైన్. అంటే ఒక బిజినెస్ లా ట్రీట్ చేసే వాళ్ళకు, గ్యాంబ్లింగ్ లేదా స్పెక్యులేషన్ లాగా ట్రీట్ చేసే వాళ్ళు ఎప్పుడైనా మనీ లాస్ అయ్యే ఛాన్సే ఉంటుంది. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఏమైందంటే గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత నేను బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి 54,422 కింద 422 కింద క్లోజ్ ఇస్తే 50,000 దాకా పడుతుంది అన్న. అయితే ఈ రీట్రేస్ ఏది వచ్చిందో నాకు కూడా నమ్మబుద్ధి కాలేదు, ఎందుకంటే ట్రాప్ చేయనీకే మార్కెట్ ఎప్పుడైనా డైరెక్ట్ ఒకటే యాంగిల్ సింగిల్ డైరెక్షన్ లేదు, రీట్రేస్ అయికుంటూ వెళ్తుంది. నేను అందరూ చన్నా కదా ఇది మీ ఈ బ్రేక్ ఇచ్చిండు కరెక్టే, క్లోజ్ ఇచ్చిండు, కానీ స్టాప్ లాస్ ఇక్కడ యాక్సెప్ట్ చేయాలా. బై సైడ్ చూసే బదులు కిందికి వచ్చినప్పుడు చూడమని చెప్పిన. ఈ 54,422 కిందికి వస్తే మళ్ళీ ఒక 300 పాయింట్స్ రిస్క్ తీసుకొని ఓ 3,000 పాయింట్స్ ఏం చేసుకోమన్న, టార్గెట్ పెట్టుకోమని చెప్పిన. ఈరోజు ఏమైంది అంటే గ్యాప్ డౌన్ అయింది. హై ఎంత ఉంది 54,110 అండ్ ఇక్కడ 54,150. ఇక్కడ డబల్ టాప్ అయింది మార్కెట్. ఇక్కడ మనం సెల్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ నుండి ఒక 300 పాయింట్స్ వరకే మనకు రిస్క్ ఉంది కాబట్టి తీసుకోవచ్చు. తీసుకుంటే ఏమైంది మనకు 54,150 ఆ రేంజ్ నుండి 200 నుండి ఆల్మోస్ట్ మనకు ఒక 800 పాయింట్స్ ప్రాఫిట్ అనేది ఇచ్చింది ఇప్పటికైతే. సో దీని కిందనే క్లోజ్ ఇచ్చింది మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ. సో క్యాండిల్ ఇది అప్డేట్ కాలేదు ఎన్ఎస్సి నుండి. సో దీని కిందనే క్లోజ్ ఇచ్చింది కాబట్టి నేను అదే అన్నా కదా 5 to 10%. ఎప్పుడైతే ఈ గ్రీన్ లైన్ కిందకి వస్తుందో 5 to 10% మూవ్ అనేది ఉంటుంది అన్నట్టు ఇండెక్స్లో అయినా. ఇండెక్స్లో ఇప్పుడు ఇది మీరు అక్టోబర్ మంత్లో చూసుకుంటే చూడండి, ఇక్కడ క్లోజ్ ఇచ్చిండు, స్టార్ట్ అయిన తర్వాత 5 to 10% ర్యాలీ చేసింది. ఈవెన్ నిఫ్టీ అయినా మేజర్ మూవ్స్ మనం ముందే ఐడెంటిఫై చేయొచ్చు, దానికి అకార్డింగ్గా మూవ్ అవ్వచ్చు. నిఫ్టీ చూడండి 24,731 ఇక్కడ క్లోజ్ ఇచ్చిన తర్వాత ఇన్వెస్టర్లు ఖచ్చితంగా అలర్ట్ కావాలి. నిఫ్టీ కింద వచ్చింది అని అంటే ఈక్విటీస్ కూడా పడతాయి, మోస్ట్లీ కాస్ట్లీ అంటే మనం హోల్డ్ చేసే ఈక్విటీస్ కూడా పడతాయి. దీని కింద వచ్చిన తర్వాత పడుతుందా లేదా అట్లా అన్నాడు. మేజర్ మూవ్స్ వచ్చినప్పుడు ఇట్లాంటి ఫాలే ఉంటాయి. అంతకుముందు ఇక్కడ అంత ఫాల్ ఎక్కడన్నా వచ్చిందా? ఇట్లా కిందికి మీదికి అప్ అండ్ డౌన్ వేవ్సే క్రియేట్ అయినాయి. ఎప్పుడైతే బడ్జెట్ డే రోజు కిందికి వచ్చిందో 1,300 పాయింట్స్ గ్యాప్ డౌన్ వేసాడు. ఎప్పుడైతే దీని కిందికి వచ్చిందో మళ్ళీ ఇమీడియట్లీ 500 పాయింట్స్ గ్యాప్ డౌన్ వేసాడు. అంటే ఈ గ్యాప్ అప్ అనేది ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఈ మేజర్ లెవెల్స్కి వచ్చినప్పుడే ప్రైస్ మనం ఏం చూస్తాం, మేజర్ గ్యాప్ డౌన్స్ అసలు హై వొలాటిలిటీ ఎక్కడ వస్తుంది అని అంటే సర్టెన్ లెవెల్స్ వచ్చినప్పుడు వస్తుంది. ఆ సర్టెన్ లెవెల్స్ మనం ఏదైతే ఫాలో అవుతున్నామో ఆ థియరీ వీఆర్ ఫీలింగ్ వెరీ కంఫర్టబుల్. సో బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు మనకు 54,420 కింద వచ్చింది కాబట్టి యూ షుడ్ బి వెరీ అలర్ట్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే 930 950 దగ్గర ఉన్నప్పుడే చెప్పి నేను అడిగిన వాళ్ళకి ఏంది అని అంటే అది అసలు ఇన్వెస్ట్మెంట్లో లేదు. ఇది చూడండి ఎక్కడ 950. ఈ 950 కింద అది ఎప్పుడు క్లోజ్ ఇచ్చిందంటే 7th January రోజే క్లోజ్ ఇచ్చింది. నేను అప్పుడే అలర్ట్ చేసిన బ్యాంక్ నిఫ్టీ ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఏదో తేడా ఉందని. ఇది గ్యాప్ అప్ వేసినా కూడా మళ్ళీ దీని కిందనే క్లోజ్ ఇచ్చింది చూసిరాజు. నిఫ్టీ 1,300 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ 3,000 పాయింట్స్ గ్యాప్ అప్ వేసినా కూడా దీని ఆల్ టైమ్ హై దగ్గర ఇది ప్రైస్ 1,110 పైన వస్తేనే 1,010 పైన వస్తేనే ఇన్వెస్ట్మెంట్ అన్న. రాలేదు, ఇక్కడ కన్సాలిడేట్ కాలేదు ప్రైస్. ఇప్పుడు దాని గురించి మనం ఎందుకు గ్యాప్ అప్ అయింది, ఎందుకు గ్యాప్ డౌన్ అయింది అంటే చెప్పలేము, కానీ మనం లెవెల్సే ఫాలో అవుతాం. నేను అదే అంటున్నా, ఇంటర్నల్గా మనం ఇన్ఫర్మేషన్ ఏముంటుందని మనకు తెలియదు. యాజ్ అ రీటైలర్స్ మనం ఓన్లీ లెవెల్సే చూసుకుంటాం, కానీ ఇక్కడ కొని ఇప్పుడు ఈ 1,100 దగ్గర కొని 850 దాకా హోల్డ్ చేస్తున్నామంటే దట్ ఈస్ అ బ్లండర్ మిస్టేక్. ఇట్లాంటి ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చినప్పుడు చూసుకోవాలి. ఇక్కడ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అంటే మోస్ట్లీ ఇక్కడ షార్టేజ్ చేయాలి మార్కెట్ని, లాంగ్ వెళ్ళొద్దు. పడిందా లేదా? ఇప్పుడు వేరేగానే చూద్దాం మనం, ఐసిఐసిఐ బ్యాంక్ చూద్దాం. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఇక్కడ చూసారా మల్టిపుల్ టైమ్స్. అంటే ఈసారి ఇచ్చినప్పుడు ఏంటి అని అంటే అట్లా వచ్చినప్పుడు కిందికి వచ్చినప్పుడు అలర్ట్ ఉండడం బెటర్. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటి అంటే రిలయన్స్. ఈ రిలయన్స్ కనుక 1370 కింద క్లోజ్ ఇస్తే కనుక నిఫ్టీ సినిమా ఇంకోలా ఉంటుంది మొత్తం. సో అది రావద్దనే కోరుకుందాం, ఎందుకంటే రిలయన్స్ మెయిన్ వెయిటేజ్ కదా. సో రిలయన్స్ ఎక్కడ క్లోజ్ ఇచ్చింది ఈరోజు 1384లోనే క్లోజ్ ఇచ్చింది. సో బీ కేర్ఫుల్. 1370 కింద రిలయన్స్ క్లోజ్ ఇస్తే కనుక రిలయన్స్ షేర్ కూడా పడే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు నిఫ్టీ ఎక్కువ డ్రాగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేషన్ నిఫ్టీకి సంబంధించి, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. సో డిసిప్లిన్ ఉండండి, కన్ఫ్యూజ్ కాకండి, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఫర్దర్ ఏదైనా ఉంటే డిస్కషన్ చేద్దాం, ఓకేనా. థ్యాంక్ యూ అండి, బాయ్.